ఓకే సార్, జావా అన్నారు కదా, జావాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే జావా అనేసరికి చాలా మంది రాగి జావా అంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, అంటే నాకు కొంతమంది అడిగిన ప్రశ్న ఇది, మినుములు ఉన్నాయి కదా సార్, మినుముల్ని ఫ్రై చేసి వాటిని పౌడర్ చేసుకొని దాన్ని కూడా జావలాగా బెల్లం కలుపుకొని తాగొచ్చు అంటారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ మినుములు అనేది మగపిల్లలకి ఇవ్వకూడదు, అంటే వేరేలా టర్న్ అవుతుంది, ఫీలింగ్స్ వేరేలా ఉంటాయి, ఎదిగే పిల్లలకి ఇవ్వకూడదు, అవి బలం కాదు అంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఎదిగే ఆడపిల్లలకు మాత్రమే ఇవ్వాలి అంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే అసలు మినుములే కాదు, ఓన్లీ దాన్ని ఇడ్లీల కింద దోశల కింద వాడుకున్నాం కొంతమంది. ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఏం చెప్తారు దీని? అయితే చూడండి, మినుములు అనేది హై ప్రోటీన్. ఓకే. ఈ ప్రోటీన్ అనేది మగవాళ్ళలో ఎక్కువ తీసుకుంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, కిడ్నీ ఓవర్లోడ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ తినకూడదని చెప్తారు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో ప్రోటీన్ కావాలి, బోన్ స్ట్రెంత్, బోన్ మ్యారో అనేది ఆడవాళ్ళలో చూస్తే చాలా తక్కువ ఉంటుంది, బోన్ వెయిటే తక్కువ ఉంటుంది కంపేర్ టు జెంట్స్కి, లేడీస్కి బోన్ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఈ లేడీస్ తినేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆడవాళ్ళకి ఎందుకు పెట్టాలి అని అంటే, ఈ వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి టైంకి తింటారు వాళ్ళు. బయట ఆఫీస్లో ఎలాంటి టెన్షన్స్ ఉండవు, కొంతమంది బిజీ లైఫ్లో కూడా ఉంటుంది. కానీ ఈ మినుములు అనేది వాళ్ళకు హై ప్రోటీన్ అనమాట, హై కాల్షియం, హై ప్రోటీన్ అనమాట ఇవంతా. దానివల్ల వాళ్ళ బోన్ మ్యారో అనేది పెరుగుతుంది, బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట మినుములు. కాబట్టి ఇది జెంట్స్లో ఉండే హార్మోన్స్కి, లేడీస్లో ఉండే హార్మోన్స్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మగవాళ్ళలో ఇది తక్కువ తినాలని చెప్తారు అంతే. కాబట్టి మగవాళ్ళు ఎక్కువ తినడం వల్ల కిడ్నీ సమస్యల్ని ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ లేడీస్ కి కిడ్నీ బాగా ఒక గ్లాస్ జావ తీసుకోవటం వల్ల ప్రాబ్లం అయితే హెవీగా తీసుకుంటేనే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం వడలు వేస్తాం, వడలో మొత్తం మినుములతో చేస్తారు కొంతమంది, అది హెవీగా చూడండి, మీరు 1-2 తింటే సరిపోతుంది, అంతకు మించి తినలేము ఇంకా. అంటే అది హెవీ డైట్ అనమాట. కాబట్టి అది ఈజీగా డైజెషన్ అయ్యేదానికి కొంచెం ఈజీగా చూసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు జావా అనగానే వెంటనే మనకి స్ట్రైక్ అయ్యేది ఏంటంటే రాగి జావా. మరి తాగటం వల్ల వెయిట్ పెరుగుతారని అపోహలు చాలా మందిలో ఉంటుంది, మరి అది వాస్తవమే అంటారా? అయితే చూడండి, రాగి జావా అనేది కూడా హెవీ డైట్, అది అంత ఈజీగా డైజెషన్ అవ్వదు. కానీ దాన్ని కొంచెం నేను మాడిఫై చేసి ఏం చెప్పానంటే, కొంతమంది పేషెంట్స్ కి దాన్ని టేస్ట్గా, ఇంకా రాగి జావా అంటే కొంచెం తాగాలంటే, పిల్లలకు కూడా ఇవ్వండి, తాగాలంటే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కొంచెం రెసిపీస్ని కొంచెం చేంజ్ చేయండి. ఒక 2-3 రకాల వెజిటేబుల్స్ని చిన్నగా కట్ చేసేసి ఆ రాగి జావాలను వేసేసి ఉడకబెట్టండి. అప్పుడు ఏమవుతుంది, వెజిటేబుల్స్ పడేసరికి ఈజీ డైజెషన్, వెజిటేబుల్ వితిన్ 1 or 2 hours దాకా అయిపోతుంది. ఈ రాగి జావకు ఉండే హెవీనెస్ అనేది తగ్గిపోయి వెజిటేబుల్స్ అవి 2 కలిపేసేసరికి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. రాగి జావలో ఉండే స్ట్రెంత్ వస్తుంది, ప్లస్ వెజిటేబుల్లో ఉన్న స్ట్రెంత్ వస్తుంది. అంటే డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది లభిస్తుంది అనమాట. ఈ డయాబెటిక్ పేషెంట్లో ఇది మంచి స్ట్రెంత్, అంటే మజిల్ స్ట్రెంత్ని పెంచుకోవాలనుకుంటే రాగి జావతో పాటు కొన్ని వెజిటేబుల్స్ వేసి ఉడకబెట్టడం వల్ల ఇంకా హెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, మీరు డిన్నర్ టైము 7 లోపు చేసేయండి అని చెప్పారు కదా. చాలా మంది ఏం చేస్తారంటే 7 లోపు చేసేసి పడుకునే ముందు కూడా పాలు తాగుతూ ఉంటారు. అది ఇది లేదండి, కరెక్ట్ కానే కాదండి అసలు. మనం ఎందుకంటే పాలు అనేది కూడా హై ప్రోటీన్, ఈ అంటే డైజెషన్ అవ్వదు పాలు మనం అనుకుంటాం కానీ అసలు మిల్క్. కొంతమంది పాలు తాగితేనే మాకు నిద్ర వస్తుందని కొంతమంది లేదండి, అదంతా సైకాలజీ ఫీలింగ్ అంతే తప్ప పాలు తాగితేనే నాకు నిద్ర వస్తుంది. ఇంకా కొంతమందికి అలవాట్లు ఉంటాయి, ఈవినింగ్ అయితేనే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు, నాకు తాగకపోతే నాకు నిద్ర రాదండి, అందుకే నేను తాగేస్తాను సాయంత్రం వచ్చేసరికి అనండి. అంటే కానీ ఇవన్నీ అపోవాలండి, ఇవన్నీ మన సైకాలజీ ఫీలింగ్ అనమాట. మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు, పాలు తాగితేనే కొంచెం నాకు బాగుంటుంది అని చెప్పేసి. కానీ నైట్ టైంలో పాలు తాగడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి పాలు తాగడం వల్ల నైట్ టైంలో. ఏదో మెడిసిన్స్లో వేసుకొని తాగడం అనేది కూడా కరెక్ట్ కాదు, అడ్వైజబుల్ కాదు. కానీ కొంతమందిలో క్రానిక్ డిసీజ్ ఉండేవాళ్ళు కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ పాలలో కలుపుకొని తాగాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక శిలాజిత్ ఉంటుంది, అది మిల్క్లో కలిపినప్పుడు దాని పొటెన్షియల్ అనేది పెరుగుతుంది అనమాట, దాని ఎనర్జీ లెవెల్స్ చాలా హై లెవెల్ పెరుగుతాయి. కొంతమంది సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు అది శిలాజిత్ని మనము పాలలో కలిపి తాగమని చెప్తాం. కొంతమందిలో, అది అందరికీ కాదు, కొంతమందిలో అశ్వగంధలు కలిపిస్తాం, కొంతమందిలో శతవర్లు కలిపేసిస్తాం, అవి కూడా పాలలు కలుపుకొని తాగమని చెప్తాం అనమాట. అంటే మెడికేషన్లో తీసుకున్నప్పుడు వేరే లెవెల్ ఉంటుంది, జనరల్గా పాలు తాగి పడుకోవడం అనేది వేరు. కాబట్టి
ఒక మెడికేషన్లు తీసుకోండి. పాలు తాగే అలవాటు ఉండేవాళ్ళు ఒక మెడికేషన్లు తీసుకోండి, జనరల్ హెల్త్ కోసం తీసుకోండి. అప్పుడు నర్వస్ సిస్టమ్ అన్నిటి కూడా ఆలోచనలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము అశ్వగంధ కలిపి తాగామనుకోండి, వాళ్ళకు ప్రాపర్గా నిద్ర, బ్రెయిన్కి సంబంధించిన మెమొరీ పవర్ పెరుగుతుంది. ఇదే పాలలు కలుపుకొని తాగడం వల్ల, అశ్వగంధ కలుపుకొని తాగడం వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, వాళ్ళ మజిల్ సిస్టమ్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఇలాంటివి కాంబినేషన్లో తీసుకోండి, డైరెక్ట్గా పాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే.